ఆయన ఏమంటాడంటే సార్ అధికారులు మోటార్లు కరెంటు పోయిన తర్వాత మళ్ళా ఏకపోవడంతో పోరాడుతానే తిరగతానే ఉండే రోజు ఎప్పటికి తిరగతానే మీ పక్కన పెట్టి కృష్ణాడనా దీని చిన్న పెట్టింది జలజీవన్ ఎన్ని పడుతుంది ఉన్నాయా పడుతున్నాయా ఇప్పుడు చూడు అదే సగం ఊడిపిస్తుంది. అవును కరెక్ట్ పక్కనే ఉన్నది నీళ్ళు లేక చచ్చిపోతుంటా సార్ అందుకలే అది కాదు సార్ అధికారి సమస్య కోసం చిన్నపిల్లలు పోయి నీళ్ళు తెచ్చుకోవాలా కాలు పట్టింది కాలు కొడుతుండా నీళ్ళు లేక ఏమి లేక ముసలి అయిపోతుంది మీరు ఏం చేస్తారు మమ్మల్ని లేబర్ మమ్మల్ని పని చేస్తాను ఓట్లు వేసుకుంటారు ఓటు గెలిచిన కానీ ఓట్లు వేస్తామన్నట్టు నీళ్ళు వేస్తామంటారు మాకేం లేకుండా అయిపోయాయి మా పరిస్థితులు రోడ్లు అంటండి నీళ్ళు అంటండి ఎడబడి నీళ్ళు అంటండి ఏమో బడే బాధ ముసలి ముచ్చుకోవాలమా లేదని కదా ఎంత బతకాలా నీళ్లు లేకనే తాగేదానికి కూడా నీళ్లు లేవా ఈ ఊరు పరిస్థితి అట్ట అయిపోయిందా చింతలపాలెం నెల నుంచి అంటే కొద్ది కొద్దిగా వస్తా ఉండ్రు ఇట్నే వస్తుండ్రు చెప్తామన్నా పోతా ఉండ్రు చెప్పండి చింతలపాలెం 10 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం నీళ్ళు రావడం లేదు ఏడాదికి కూడా రాలేదు నడువురులోకి కూడా రావడం లేదు చివరి కాడబాలి సార్ ఎంత 10 ఏళ్ళకి దాకా రావడం లేదు ఈ ఊరంతా పర్వట కావాలి చాలా దూరం ఉంది కడబాలి నీళ్ళు వాళ్ళని ఎవరు మేము మాట్లాడలేదు మా దాకా రాలేదు వాళ్ళు మేము వాళ్ళ దాకా పోలేదు